కానీ ఇంత పెద్ద వ్యవస్థ అంటే ఒక రాజకీయ పార్టీని నడిపేదానికి కొంత వ్యవస్థ, తర్వాత పాలన నడిపేదానికి వాలంటీర్ వ్యవస్థ, ఇన్ని బలమైన వ్యవస్థలు పెట్టుకుని, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ తరపున పాలనలో గడప గడపకి పార్టీ అని వైసీపీ అని చెప్పి దాదాపు ఒక సంవత్సరం ముందర నుంచే ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారు. అంటే అసలు పథకాలు ఎంతవరకు వస్తుందో, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు మనం సక్సెస్ అయ్యామా లేదా, ఇవన్నీ అప్పటి నుంచి సమీక్షించుకుంటూ వస్తున్న పరిస్థితి. సో ఈ కాలంలో ఎప్పుడు కూడా ఇంత వ్యతిరేకత, అవుట్ ఆఫ్ పాలన ఇంత వ్యతిరేకత ఉందని గమనించలేకపోయిందా పార్టీ? ఏమనుకోవాలి అంటే ఒకటి ఉందండి, ఒకసారి అహంకారం పెరిగింది అనుకోండి ప్రభుత్వానికి, ఇది నేను అన్నది కాదు, ఒక చాలా పెద్ద మనిషి అన్నాడు, అహంకారం అనేది ప్రభుత్వానికి పెరిగిపోతే వాళ్ళకి ఏమీ కనబడదు. సో మంచి స్కీమ్లు పెట్టారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదేంటి అమ్మఒడి, దాని తర్వాత స్కూల్లో ఇంగ్లీష్, ప్రతి స్కూల్లోని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఏమిటంటే ఆ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది ఇదైపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుతూనే వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. నేను ప్రతి మండలంలోనే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెడతామనేది ఈయన అన్నాడు. సో బట్ అదంతా ఉండగాను జగన్ ప్రభుత్వానికి విశ్వసనీయత పెరగలేదు. ఆయన ఏంటంటే ఇంకా కొన్ని చోట్ల వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఎట్లా బిహేవ్ చేశారంటే ఇదేదో ఫ్యాక్షన్లో మనం ఫైట్ చేస్తాం అన్నట్టు బిహేవ్ చేశారే కానీ, ఎందుకైతే అసెంబ్లీలో కొన్ని వాళ్ళ మాట్లాడిన దుర్భాష, లేకపోతే బయట కృష్ణా జిల్లాలోనే వే వాళ్ళు తన ప్రత్యర్థులను ఎలాగైతే అటాక్ చేశారో ఇదంతా చూస్తుంటే ప్రజలకి నచ్చలేదు అది. సో ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఇలాంటి బిహేవియరు కడపలో, ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే నిజంగా ఫ్యాక్షన్స్ ఉన్నాయో అక్కడ కూడా నచ్చలేదు అనేది. అంటే ప్రజలు అసలు ఇలాంటి పాలిటిక్స్ అక్కర్లేదనేది వాళ్ళు తిరస్కరిస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా టీడీపీకి కలిసి వచ్చిన అంశాలేంటి? సరే, జగన్ పాలన, జగన్ వ్యతిరేకంగా ఓటు వేశారనుకోవాలా ఇంత మ్యాసివ్గా, లేకపోతే టీడీపీ అనేక పథకాలని, అంటే జగన్ ఏవైతే పెట్టారో వాటన్నిటికీ మేము రెట్టింపిస్తామని చెప్పడం కానివ్వండి, పెంచిస్తామని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ప్లస్ అయ్యే అవకాశం. ముఖ్యంగా చివరిలో జరిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన చర్చలు కానివ్వండి, ఇవన్నీ కలిసి వచ్చాయి. ఏంటి ఇటు కూటమికి కలిసి వచ్చిన అంశాలు? మెయిన్గా కూటమిగా కలిసి వచ్చిన అంశాలు ఏమిటంటే, జగన్ వస్తే గుడ్ గవర్నెన్స్ వస్తుంది అనేది ఒకటి నమ్మకం. దాని తర్వాత నెంబర్ 1 అది. రెండోది ఏంటంటే రాజధాని ఇష్యూ ఏదో ఒకటి ఒక కొలిక్ వస్తుంది అనేది. చంద్రబాబు వస్తే మీరు జగన్ వస్తే అంటున్నారు. చంద్రబాబు వస్తే ఈ రాజధానికి ఏదో ఒకటి, దీనికి ఒక ఫుల్ స్టాప్ వస్తుంది అనేది అదొకటి నమ్మకం. మూడోది ఏమిటంటే, ఇంకా ఏదైతే ఈ అరాచకాలు జరుగుతున్నాయో ఏదైతే వివిధ జిల్లాల్లోని, అది ఆగుతాయనే దీంతో వాళ్ళు ఈ 3 ప్లస్ పాయింట్స్ అంటే, నెంబర్ 1 ఏమిటంటే రాజధాని, నెంబర్ 2 ఒక హార్మోనియస్ లివింగ్, మూడోది ఏమిటంటే ఒక స్టెబిలిటీ వస్తుంది అనేది వాళ్ళకి నమ్మకం. రైట్, శ్రీరామ్ గారు మీరేమంటారు? అంటే పర్టికులర్గా ఆలోచిస్తే ఇప్పుడు 3 రాజధానులు అనే కాన్సెప్ట్కి ప్రజలు వ్యతిరేకం అనుకోవాలా, లేకపోతే ఇవన్నీ కూడా జగన్ వ్యతిరేకతలో కొట్టుకుపోయా అనుకోవాలా? 3 రాజధానులకి అందరూ వ్యతిరేకలు కాకపోవచ్చు. ఎందుకంటే టు బి వెరీ ఫ్రాంక్, ఇందులో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామంది వెరీ వెరీ వైజ్ లెర్నెడ్ పీపుల్ చెప్పారు, ఇంత పెద్ద రాజధాని పెట్టడం అవసరం లేదండి, దీన్ని తక్కువ ఒక 5,000 ఎకరాల నుంచి 10,000 ఎకరాల్లో పరిమితం చేయండి, చేసి ప్రాక్టికల్గా లెటస్ కంప్లీట్ దిస్ విదిన్ 2-3 years ఆర్ 5 years అని. అది ఆయన ఒప్పుకోలే. ఎందుకంటే ఆయన ప్లాన్స్ వేరు, ఆయన పథకాలే, ఆయన విజనరీ. మనం అందరం రేపటి గురించి ఆలోచిస్తాం, కానీ వారి అనుయాయులు చెప్తుంటారు వాట్ వరల్డ్ థింక్స్ టుమారో, చంద్రబాబు థింక్స్ టుడే అని. ఆయనకి ఇది ఉంది, ఏది కాన్ఫిడెన్స్, నేను ఏదైనా చేయగలను, ఎలాగైనా ప్రజలను మెప్పించగలను. రైట్, ఒక్కసారి